ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీపక్ బాబు, హే, నీకెన్నిసార్లు చెప్పాలి నా కొడుకు వెంట పడద్దని, ఈ గదిలోకి రావద్దని? ఏంటత్తయ్యా నేనేదో పరాయి మనిషిని అన్నట్లు మాట్లాడుతున్నారు. రాకూడని గదిలోకి వచ్చినట్టు కోపడుతున్నారు. మామూలుగా అయితే ఈ గదిలో దీపక్ బాబుతో పాటు నేనుండాలి. కానీ అత్తయ్య గారి మీదున్న గౌరవంతో ఈ వయసులో హాల్లో పడుకోబెడితే బాగుండదని మిమ్మల్ని ఈ గదిలో ఉండనిచ్చాను. దానికి సంతోషపడాల కానీ కోపడతారేంటత్తయ్యా? ఏం కూసవే? ఆగండత్తయ్యా, చెయ్యి దించండి. నా మీద దీపక్ బాబు చెయ్యి ఎత్తాడంటే దానికి అర్థం ఉంది. మీకేముందత్తయ్యా? ఊరే, నన్ను నిన్ను మాట్లాడుతుంటే నువ్వలా చూస్తూ ఉన్నావేంట్రా? నాలుగు తగిలించు. ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీని ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను, చంపేస్తాను చెప్తున్నా. పో ఇక్కడి నుంచి. చెప్తున్నాడుగా, వెళ్ళా. వెళ్తానత్తయ్యా, కానీ వెళ్లే ముందు మీకో మాట అత్తయ్యా. పెళ్ళాం మీద మొగుడికి కోపం అసలు కోపమే కాదు, అదో రకమైన ప్రేమ అత్తయ్యా. పెద్దయ్యను చూసారా? అమ్మగారంటే ఎంత కోపం, ఎంత ద్వేషం ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ ప్రేమగా మారిపోయాయి. బండరాయిని ఉలితో చెక్కితేనే శిల్పం అవుతుందత్తయ్యా. బంగారాన్ని మంటతో కరిగిస్తేనే ఆభరణం అవుతుందత్తయ్యా. అలాగే కోపం, ద్వేషంతో మొదలైన ప్రేమే ఎప్పటికీ విడదీయరాని బంధం అవుతుంది. చూస్తూ ఉండండి, పెద్దయ్య గారు అమ్మగారిలాగే మాది కూడా విడదీయరాని బంధం అవుతుంది. నిన్ను దీపక్ బాబు, పెళ్ళాం మీద అర్చింది చాలే కాని వేడివేడిగా భోజనం వడ్డించాను, భోంచేదురుగాని రండి. మీరు కూడా రండత్తయ్యా. అనగనగా ఒక పల్లెటూరు ఉండేదంట. ఆ పల్లెటూరు ఎంత పచ్చగా అందంగా ఉండేదంట. ఆ ఊరు చివరన ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువు గట్టున ఒక పెద్ద చెట్టు ఉండేదంట. ఆ చెట్టు పైన 2 అందమైన పావురాలు ఉండేవంట. ఆ పావురాలు 2 సంతోషంగా ఉండేవంట. కొన్ని రోజులు గడిచాక ఒక బుల్లి పావురం పుట్టిందంట. ఆ పావురం పుట్టగానే 2 పావురాలు చాలా సంతోషించాయంట. ఒక రోజు ఆ బుల్లి పావురం కాకలేసిందని తల్లి పావురం ఆహారం తెచ్చిందంట. అమ్మా, ఆకలేస్తుందని అరగంట నుంచి అరుగుతున్నాను. బంటి, 2 నిమిషాలు. నువ్వు స్టోరీ చదవడం పూర్తయ్యేలోపు నీ పాలని దగ్గరకు వచ్చేస్తాయి. 2 నిమిషాలంటే నేను లెక్కలో 2 గంటలు అనుకుంటా. ఆ పాలు కాగరమేమో కానీ ఆ కలుపులో రాట్స్ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటున్నాయి. కాచించాలి, తీసుకురమ్మా. అయిపోయింది బంటి, అయిపోతుంది. ఎక్కరాగాను నీ వల్ల ఎక్కడి వరకు చల్వానో మర్చిపోయాను. ఆ బుల్లి పావురానికి ఆకలేసిందని తల్లి పావురం ఆహారం తెచ్చిందంట. అక్కడ ఆకలి గుర్తొచ్చి ఆగిపోయారు సార్. ఆ ఆహారం తినేలోపు ఒక కాపురాలు కూల్చి కాకొచ్చి వాలిందంతా. అలాంటి మైండ్ సెట్ ఉన్న మంచి ఇక్కడికి వచ్చింది.
కాకి ఎలాంటిదంటే కాకి రూపంలో ఉన్న లంకిని లాంటిదంట. అమ్మ రూపా వచ్చావా? పాలివనా బూస్ట్ ఇవనా? పాలివ్వు పిన్ని. సరే తీసుకొస్తాను. ఆగిపోయావేంటి బంటి? ఆ కథ చాలా బాగుంది, చదువు. ఇక వరకు బానే ఉండేది మందారం, కానీ కాపురాలు కూల్చి కాకొచ్చింది కదా, అక్కడి నుంచి అస్సలు బాగోదు. నేను ఇంకాస్త పెద్దోళ్ళు అయి ఉంటే ఆ రాక్షసి కాకిని గొంతు పిసికి చంపేసేవాళ్ళని. ఆ కాకిని చూస్తే చదివే మూడు ఉత్సాహం అన్ని పోయే. బంటి ఇదిగో పాలు తాగు. ఈ కాకి మొహం చూస్తూ నేను ఇక్కడ పాలు తాగలేనమ్మా, వెళ్ళి సోఫాలో కూర్చొని తాగుతాను. సరే బంటి, నువ్వు పద, నేను పాలు తీసుకుని వస్తాను. ఆ అందమైన ఊళ్ళు వలకారైందంట, ఇంకా చేసేదేం లేక చేతులు ఎత్తేసారంట. కాబోయే కలెక్టర్ గారు తర్వాత చదువుదురు, ముందు పాలు తాగండి. అయ్యో, చదవకపోతే చదవలేదంటావు, చదువుతుంటేనేమో తర్వాత చదువులే అంటావు. ఇతో వేగలేకపోతున్నానమ్మా. బంటి నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి, ముందు పాలు తాగు. సరే. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు, ప్రశాంతంగా పాలు తాగు. ఇదేమేంటి నాకు ఎదురుగా కూర్చుండి? వీడేంటి నన్ను దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నాడు? రుక్మిణి, ఈ కాఫీ తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. అలాగే చిన్నమ్మా. బంటి గ్లాస్ మొత్తం ఖాళీ చేయాలి. ఇది ఎదురుగా ఉంటే నేను తాగలేనమ్మా. ఆ దయ్యాన్ని బయటికి వెళ్ళగొట్టే సమయం దగ్గరలోనే ఉంది బంటి. అంతవరకు ఆ దయ్యం గురించి నువ్వేం పట్టించుకోవద్దు.